విలేకరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు. ఎందుకంటే గత వారం రోజులుగా ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చిపోయిన తర్వాత నుండి ఒక రకమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది భూపాలపల్లి పట్టణంలో. ముఖ్యంగా మేము నిన్న ఒక ప్రెస్ మీట్ చూసినాం, మొన్న జరిగిన సంఘటనలను చూసినాము. ఇంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే పేద ప్రజల షెడ్డు గులగొడతారు, అక్కడున్న వెనకాలన్న భూములు అమ్ముకోవడానికి. పాపం వాళ్ళకే వాళ్ళు ఈ కూలగొట్టింది ఎవరు తెలుసుకొని కూలగొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాత్రి వరకు వారికి ఉన్న అధికారమైన ఏదైతే అధికారం ఉన్న బలంతో వారిని నానా మాటలు అంటారు స్టేషన్లో. ఎక్కడ ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజరికం పాలనలో ఉన్నాం మనం? దానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్య అని చెప్పడాన్ని మేము తీవ్రంగా మా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మేము మా పార్టీ తరఫున కార్యక్రమం చేపట్టుంటే ఇప్పటికి ప్రజల్లో ఒక రకమైన మా మీద వెగటు అనేది పుట్టేటువంటి సందర్భం. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే చూస్తూ ఉన్నామో అది పూర్తిగా అసలు ఎటువంటి నాయకుడిని ఈ యొక్క ప్రజలు ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారనేది పూర్తిగా భూపాలపల్లి పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతూ ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి ఏదైతే భూపాలపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా గత 18 నెలల 20 నెలల కాలంలో ఏ రకమైన కార్యక్రమాలు భూపాలపల్లి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి, ఏ రకమైన కార్యక్రమాలని వారికి లోకల్లో ఉన్నటువంటి నాయకులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ సుభాష్ కాలనీ అంత కీలకమైన రోడ్డు, మార్కెట్ నడుస్తుంది, బస్ స్టేషన్, బస్ డిపో, అక్కంచెల్లి మన టౌన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఏరియాలైనటువంటి జంగేడు, వేషాలపల్లి, పుల్లూరాపల్లి, ఆగ్దారివాడ, 1 ఇంక్లైన్ అంత కీలకమైనటువంటి 4 లైన్ రోడ్ని సంవత్సరంన్నర కాలంగా నిధులు మళ్లించి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. అడిగితే అడిగిన వాళ్ళ మీద దాడులు, ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, ఎవరు అడిగితే వాళ్ళని. ఎక్కడైనా ఉన్నదా ఇటువంటి పాలన? రెండోది, ఎంత సిగ్గుచేటైన వ్యవహారం అంటే ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మా జవహర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వస్తా అంటే నేనే ఇల్లు తిప్పుతా విలేకరులని. వాళ్ళు ఇటుకలు మోసి ఇసుక మోసి పనిచేసిన వాళ్ళందరినీ ఆ కాంట్రాక్టర్ వెళ్ళేటప్పుడు, అయ్యా మీరు పోతాను మరి మా పరిస్థితి ఏంటంటే వాళ్ళని అందులో పనికి పెట్టేసిపోయింది వాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ ఆ చేసే వాళ్ళకి ఏ రకమైనటువంటి పొలిటికల్ సపోర్ట్ కానీ పొలిటికల్ మోటివేషన్ కానీ లేదు. కానీ అప్పుడున్నటువంటి కలెక్టర్ అయినటువంటి భవేష్ మిశ్రా సార్ని ఏం మేనేజ్ చేసుకున్నారు, ఏం చేసుకున్నారు, ఈ కాంట్రాక్టర్కి సంబంధం లేదు, ఈ కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. కాంట్రాక్టర్ మారితే ఉన్న ఎంప్లాయీస్ మారుతారా? కాంట్రాక్టర్ మార్చి ఎంప్లాయీస్ని మార్చి ఆయనకు దగ్గర ఉన్న మనుషులను తీసుకొచ్చి పెట్టి భూపాలపల్లి టౌన్లో చాలా పేద వాళ్ళండి వాళ్ళు. అటువంటి మనుషుల పొట్టగొట్టడం వల్ల ఇంత పెద్ద నాయకుని కొరికేది. ఇంకా కొన్ని ఉద్యోగాలు సృష్టించుకోవాలి, ఇంకా కొత్త మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇవన్నీ వదిలేసి కేవలం వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని, వాళ్ళని పోలీస్ స్టేషన్లో వాళ్ళ పాపం కలెక్టర్ ఆఫీస్కి రమ్మని, కలెక్టర్ ఆఫీస్ మీద దాడని చెప్పి వాళ్ళని కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి అని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి మీరు ఎవరు అక్కడికి పోద్దని వాళ్ళని బెదిరించి ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టిల్లండి వాళ్ళని. ఇటువంటి దౌర్భాగ్య అంటే మన భూపాలపల్లి పట్టణ ప్రజలుగా మన పట్టణంలో
ఈరోజు ఎల్లేకి జరిగింది, రేపు పుల్లేకి జరిగింది, అటువంటి పేదలకు జరిగింది, రేపు ఇంకా నీ వాళ్ళకు కూడా జరగచ్చు. కాబట్టి భూపాలపల్లి పట్టణ పౌరులుగా పార్టీలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలను మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది మన నియోజకవర్గంలో ఉంటే, ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు, ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు, ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు పని చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తా, నేను చెప్పినట్టు వినకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తా. అధికారులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మానసికంగా చనిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. సిగ్గు చేయడండి ఇది భూపాలపల్లి పట్టణానికి. భూపాలపల్లి నియోజకవర్గంలో గత 15 ఏదైతే ఇది 3 times అయింది, 4th time ఎమ్మెల్యే నడుస్తూ ఉన్నది. కొత్త నియోజకవర్గం ఏర్పడి ఫస్ట్ టైం మా పంపు పక్కన అట్లనే జాగా ఉన్నది. మేము మొదటి నుండి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఆ రోడ్డు శాంక్షన్ చేయించింది మేమే, మా నాయకుని ద్వారానే శాంక్షన్ చేయించినాం ఆ రోడ్డు. ఎందుకు ఇంతకాలంగా ఆగుతా ఉన్నది ఆ రోడ్డు? ఎందుకు నువ్వు ఇంత బలవంతంగా నువ్వు రాత్రి వచ్చి ఎందుకు అర్ధరాత్రి పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి వేపియాల్సి వచ్చింది? ఒక్కటే కారణం దానికి. వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఈయనకి పెట్టుబడి ఏదైతే ఎమ్మెల్యే గారికి ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో కొంతమంది ఆ వెనకాల బిల్డర్ అవతారాలు ఎత్తి బిల్డర్ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళందరికీ క్లియర్ కట్గా చెప్పిన, నేను 30 feet దారి ఇస్తే అఫీషియల్ దారి అవుతుంది కాబట్టి 30 feet కంటే తక్కువ ఉండాలి. 28 feet 27 feet ఉంటే రేపు అఫీషియల్గా దారి చూపించుకోవడానికి ఉండదు. అందుకోసమే నేను నా సొంత జాగే ప్రజల కోసం ఇవ్వడానికే నేను అది ఒప్పుకున్నాను. అందుకోసమే నేను హైకోర్టుకు పోకుండా ఆగిన ఇన్ని రోజులు. నాకు పోతే రాదు. అందులో ఒకసారి మనం అటువంటి క్రిటికల్ నిర్ణయం తీసుకుంటే అటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అన్న ఆలోచన నాలో ఉన్నది కాబట్టి నేను ఇన్ని రోజులు ఎక్కడ హైకోర్టుకు పోకుండా స్థానికంగా ఎంతవరకు అది 30 feet రాకుండా నేను ఆపాలన్నది మాత్రమే నా ఉద్దేశం. అక్కడ కేవలం ఆయన ఈగోయిజంతో ఆయనకున్న అత్యుత్సాహంతో దీన్ని ఇప్పుడు 18 నెలలు ఆపిండు ఆ రోడ్డు. ఇటువంటి పనులు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక్కసారి ఒక అధికారి ఇక్కడ సిటీని ఒక్కసారి ఏ నియోజకవర్గమైనా త్రూఅవుట్ ఎక్కడ ఆయన ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారు ఏదో 1984 నుండి సర్పంచ్ పోటీ చేసినప్పటి నుండి ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన్ని అడగండి, ఎక్కడైనా ఒక అధికారి ఒకసారి ఒక ఏరియా నుండి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని తిరిగి రావడం అనేది ఎక్కడైనా చరిత్రలో ఉన్నదా? ఒక అధికారిని మనం సరెండర్ చేసిన తర్వాత ఆ అధికారిని తీసుకొచ్చి ఒక ప్రభుత్వ ఒక ఊరికి సంబంధించి ఒక అధికారిని తిరస్కరించి ఇక్కడ నుండి పంపిస్తే ఆ అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి చరిత్ర ఉన్నదా ఎక్కడన్నా? ఒక అధికారి ఒక ప్రభుత్వ హయాంలో ఇక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుండబెట్టి నువ్వు ఆ రోజు ఏం చేసినావు, ఆ రోజు మీరు ఇట్లా చేసిళ్ళు, ఆ రోజు ఇట్లా చేసిళ్ళు కాబట్టి వీళ్ళు ఇట్లా ఏంటిదండి? ఇదా మీరు మాట్లాడాల్సిన పద్ధతి? అధికారులు ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే మీరు అందరూ ఈ భూపాలపల్లి టౌన్లో ఉన్నారు. భూపాలపల్లి పట్టణానికి వచ్చిండ్రు, భూపాలపల్లి నియోజకవర్గానికి వచ్చిండ్రు. మీకు ఏదైతే పరిమితులు ఉన్నాయో, ఏదైతే మీకు సిస్టమ్ ఉన్నదో ఆ సిస్టమేటిక్గా మీరు పనిచేయాలి. మొన్న నా దాంట్లో రోడ్ వేస్తారు. ఎందుకు వేస్తారండి? ఇది 28 కాదంటే ముందస్తు అరెస్ట్ చేయాలి. నాకు చెప్పుండొచ్చు కదా. ఇటువంటి తప్పుడు పనులన్నీ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎంత ఘోరం అంటే ఒక్కసారి మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళందరూ కూడా ఒక్క విషయాన్ని అందరూ ఏదైనా మీరందరూ ప్రజారక్షకులు, ప్రజల్ని కాపాడాలి. చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిని మీరు ఏ విధంగా కాపాడాలనో ఆ విధంగా కాపాడాలి. అట్లాంటిది వాళ్ళు బర్రెలు ఏదో తోలుకపోయి అలా పెట్టిను. అందులో తీసుకపోతే ఒక పక్కన పోలీస్ అయినా పట్టుకుంటాడు, ఒక పక్కన కాంగ్రెస్ లీడర్ పట్టుకుంటాడా అండి? ఇది ఎక్కడన్నా ఉన్నదా చరిత్ర? అలా
ఇంకొక దగ్గర పోలీస్ లాంటి కాంగ్రెస్ లీడర్ పట్టుకొని పోతాడు కర్ర పట్టుకొని. ఇది ఎక్కడదండి? ఇది చరిత్ర కొత్తగా, అసలు భూపాలపల్లి చరిత్రలోనే ఇది కొత్త అధ్యాయం. భూపాలపల్లి చరిత్రగా నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ ఉన్నది భూపాలపల్లి జరిగినట్టు. ఒక్కసారి మరీ చెప్తా ఉన్నాం, గత 20 నెలలుగా ఏం జరుగుతూ ఉన్నది అనేది మేమందరం చూస్తూ ఉన్నాం. అంత పెద్ద కృష్ణుడు కూడా శిశుపాలుడు 100 తప్పుల దాకానే క్షమించే 100 తప్పుల దాకా అందరం చూసుకుంటా ఉన్నాడు. ఈరోజు భూపాలపల్లి ప్రజలు కూడా మన భూపాలపల్లి జరిగేటువంటి శిశుపాలుని వివరాలు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రజలు గుణపాఠం చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది. ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడము, అధికారులని బ్లాక్మెయిల్ చేయడము, ముఖ్యంగా ఈ సందర్భంగా అంటే మేము చాలా హానరబుల్గా అంటే చేతులు మొక్కి చెప్తా ఉన్నాము, ట్రాన్స్ఫర్ అయిన ఎవరైతే ట్రాన్స్ఫర్ వచ్చిందో అధికారులు దయచేసి మీరు రిలీవింగ్ చేసుకుని వెళ్ళిపోండి. మీరు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పని చేయొచ్చు. మీ ట్రాన్స్ఫర్ ఆపినామని, మీరు ఆయనకి ఏదో ఫేవర్ చేయాలని, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చిందని మీరు మళ్ళీ ఆయనకి ఏదో ఫేవర్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని తగ్గించుకోండి. ఎవరు ఇక్కడ వెనకట్లాగా లేరు, అందరికీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి, అందరం అన్నీ చూస్తూ ఉన్నాము. కాబట్టి అధికారులు కూడా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా ఎక్కడి దాకానైనా మా పార్టీ తరఫున మా నాయకుని ఆధ్వర్యంలో, మా రమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా రమణారెడ్డి సార్ ఆదేశిస్తే మేము ప్రజల కోసం ఎంతవరకైనా పోయి కొట్లాడతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.